రెండో దిన వృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం బట్టికి, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించెను, ఆసా యోధావారులారా, బెన్యమీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్దకు విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఎవరితో చెప్తున్నాడు? యోధా రాజైనటువంటి ఆసా గురించి చెప్తున్నాడు. రాజుకు చెప్పాడంట, యోధా వారికి కూడా చెప్పాడు. చెప్పేమంటున్నాడంటే, మీరు ఆయన్ని సేవిస్తే, ఆయన దగ్గరకు వస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఒకవేళ ఆయన విసర్జించారనుకో, నాకు అవసరం లేదు పోవాయా అన్నా అనుకో, ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని కూడా విసర్జిస్తాడు. అంటే దేవుడు రోషం కలిగిన వాడు. ఎలాంటి వాడంట? రోషము కలిగిన వాడు. నువ్వు ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు త్రోసివేస్తే పో నీతో నాకేందో త్రోసివేస్తాడు. ఎవరి మీద అలగాల మనం? ఏమండి, మనం అంటాం, తల్లి ఉంటుంది, పిల్లలకు భోజనం పెడుతుంటుంది. ఈ భోజనం పెట్టేటప్పుడు వాడు రారా రారా అంటుంది. వాడేం చేస్తాడు? వస్తాడా? రారా అన్నప్పుడు కాదు తెనికిపోతుంటాడు. రారా అని కానీ కాదు తెనికిపోతాడు. రారా అని కాదు తెనికిపోతాడు. ఇంకేమైద్ది? ప్లేట్ ఆడబడేసి నీ కాలు తెనివి వస్తావు పోరా అంట. అవునా లేదు చెప్పండి? ఎందుకు ఈ మాట అంటున్నాను? వాక్య భాగంలో నీవు త్రోసి నన్ను పక్కన పెడితే నిన్ను పక్కన పెడతాను. ఎందుకంటే నా ద్వారా కదా నువ్వు మేలు పొందేది. నేను సృష్టిస్తే కదా భూమి మీదకు నువ్వు వచ్చింది. నేను నీకు ఆయుష్నిస్తే కదా నువ్వు బ్రతుకుతుంది. నువ్వు నా దగ్గరకు రావాలి కానీ, నన్ను ఆశ్రయించాలి కానీ, నా దగ్గర దేవుని పొందుకోవాలి కానీ, నన్ను విసర్జిస్తే నేను నిన్ను విసర్జిస్తానని చెప్పి ఆసా అనబడినటువంటి యోధారాజుని గురించి, యోధావారులారా, బెన్యమీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు దేవుని పక్షాన్ని నిలబెడితే దేవుడు మీ పక్షాన నిలబడతాడు. మీరు ఆయన యొద్దకు విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు దేవుని దగ్గర వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించిన. 3 విషయాలు చెప్పాడంట. మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు. అర్థమవుతుందా? మీరు ఆయన విచారణ చేస్తే, ఆయన దగ్గర నుంచి ప్రార్థన చేస్తే ఆయన మీకు కనపడతాడు. 3వది, మీరు ఆయన త్రోసివేశారనుకో ఆయన కూడా మిమ్మల్ని త్రోసివేస్తాడనే మాటని ఒక ప్రవక్త గారు వచ్చేసేసి ఆసాకి చెప్తూ వచ్చాడు. యోధా ప్రజలకి, బెన్యామీను ప్రజలకి చెప్తా వచ్చారు. కనుక ఈ రోజు నీ మాట మనం కూడా గమనించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తారు. ఆయన సన్నిధికి మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. అంతేగాని ఆయన సన్నిధికి వచ్చే విషయంలో పోతాంలే, కుదరలేదులే, పనులు ఉన్నాయిలే, ప్రయాణాలు ఉన్నాయిలే, ఆ బిడ్డ బాగలేదు, అదిలే ఇదిలే అని చెప్పి వేటి మీద పెట్టామంటే దేవుడు కూడా, నేను కూడా బిజీ బాబు, నువ్వన్న ఒక్కదానివి రావడానికి కొన్ని మిలియన్స్ మంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళందరూ దర్శించాలిగా, నేను నీ వ్యవహారం తర్వాత చూస్తాను, అడిలో మన పని అయిపోయింది. అందుకనే మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన మన ప్రత్యక్షం అవుతాడంట. నువ్వు ఆయన త్రోసివేస్తే నిన్ను కూడా త్రోసివేస్తాడు. కనుక నీ 3 విషయాల్లో మనం ఆయన దగ్గరకు రావాలి, ఆయన మన కుటుంబంలోకి వస్తాడు. మనం మొరపెట్టి ప్రార్థన చేయాలి, మనకు జవాబులు ఇస్తాడు. ఏమండి, త్రోసివేసే విషయాల మటుకు మన దగ్గర ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని సహాయం కోరుకుంటూ ఆయన దగ్గరికి సన్నిధికి ఎప్పుడైతే వస్తూ ఆయన మాటలు వింటూ మన అవసరత ఏమిటో, మన కష్టాలు ఏమిటో, మన ఇబ్బందులు ఏమిటో, ఉన్న పరిస్థితులు ఏమిటో ప్రతిదినం ప్రార్థన చేయి, ఆయనకి ప్రత్యక్షం అవుతాడు, కనపడతాడు అని అర్థం అన్నమాట. అది కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాల గురించి ప్రవక్త అయినటువంటి ఒక ఆయన వచ్చేసేసి రాజుకి, ఆ ప్రజలకి చెప్పినప్పుడు వారు చక్కగా ఈ మాటలు అక్షరాలుగా విన్నారు. కనుకనే విని వాళ్ళు అనుసరించేటువంటి వారుగా ఉన్నారైతే ఈ ఆసా అనబడినటువంటి వ్యక్తి మనకి ఎలా ఉన్నాడని ఆలోచన చేస్తే మొదటిగా దేవుని మాట వచ్చింది ఆయనకి. ఈ మాట ఏ మాట అంటే అది దేవుని మాట రాజుకి, యోధా వారికి, బెన్యామీను గోత్రం వారికి వచ్చి ఈ మాట దేవుడు పంపించాడు ప్రవక్త ద్వారాగా. అంతబడి కంప్లీట్ అయిపోయింది. 2వ విషయంలోకి ఆసా ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడంటే, ఇంత విశ్వాసము, ఇంత నమ్మకం ఏ విధంగా ఉందంటే 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. అదే గ్రంథము, అదే అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 11వ వచనంలో ఆసా తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి
యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులు నీ పైన విజయం పొందనీయకుమని ప్రార్థింపగా యెహోవా కుషీలను ఆసా ఎదుటను యోధా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఆసా యోధా వారు కలిసి యుద్ధానికి వెళ్ళారు. కుషీల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధానికి వెళుతూ ప్రార్థన చేశాడు. బలము లేని వారికి బలం దయచేయి, నీ నామాన్ని బట్టి నీ బిడ్డల మేము వారి మీదకి యుద్ధానికి వెళ్తున్నాం. మనుషులు మమ్మల్ని జయించటానికి వీల్లేదు, నీ కార్యం జరగాలని చెప్పేసేసి వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసేసి ఆ విధంగా వెళ్ళినప్పుడంట ఈ దేవుడు ఏం చేసింటే వారి ఎదుట నిలవనీక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవుడే పారగొట్టాడు వాళ్ళని. ఇది ఎలా జరిగిందంటే ఆసాన పడినటువంటి అతనికి దేవుని వాక్కు వచ్చిన తర్వాత లేక వాక్కు రాకముందైనా సరే దేవుని బలమైన విశ్వాసం కలిగిన వాడు, మంచి నమ్మకం కలిగిన వాడు, చాలా గొప్పగా దేవులో వాడబడుతున్నటువంటి వాడు సుమారుగా 41 సంవత్సరం ఇశ్రాయేలు ప్రజల్ని యోధా ప్రజల్ని పరిపాలించినటువంటి వాడు కనుక ఇలాంటి గొప్ప రాజు మంచిగా దేవుల్లో ఎదుగుతున్నాడు, దేవుని మాట ప్రకారం కొనసాగుతున్నాడు, ప్రజలు నడిపిస్తూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునితో చెప్పి, దేవా నువ్వు నాకు తోడుగుండయ్యా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, విజయాన్ని దయచేయ ప్రభు అని చెప్పి అడుగుతున్నాడు. ఎమ్మడి యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం కలుగుతుంది. మరి మనం కూడా అలాంటి ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి చూడండి, బాధ రాగానే పొద్దాకులు ఇదే పాట అట్టుకుని పాస్టర్ గారు మీకు అంటారు, ఏడుస్తూ ఉంటాము, ఎవరికొని చెప్పుకుంటాము, ఏడుస్తూ ఉంటాం. నాకు వచ్చినటువంటి నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. సేవకుడు విశ్వాసంతో చెప్పుకోలేడు, అర్థమవుతుందా? సేవకుడు విశ్వాసంతో చెప్పుకుంటే అబ్బో మనం ఆయనకంటే మనమే చాలా బెటర్ అనుకుంటారు. అందుకని సేవకుడితో చెప్పుకోవాలి. కానీ ఒక సేవకుడిని అయింది, ఒక సేవకుడితో చెప్పుకోవడానికి మనసు కలిపిన వారు ఒకప్పుడు ఉండేవాళ్ళే. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఎవరు లేరు. ఏ బాధ వచ్చినా ఆయనతో చెప్పుకోవటం. ఏ బాధ అంట? ఆయనతో చెప్పుకోవటం. నేను కూర్చొని ఆయనతో చెప్పుకుంటే ఆయనే నాకు జరిగించాల్సిన ప్రతి మేలుని జరిగిస్తాడు, వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా ఆయన తీసే. ఇది కూడా నాకు అందుకు మంచి అయింది. కొంతమంది సేవకులు దూరం అవటం, దేవుడి దగ్గర అయ్యాడు. లేకపోతే మాట్లాడితే పోయి సేవకుల దగ్గర కూర్చునేవాడు. దేవుడి గురించి ఎందుకు ఆలోచన? ఇది కూడా నాకు మేలైంది, ఒక రకంగా ఇబ్బంది అయినా కూడా. కనుకనే ఈ యొక్క యోధారాజు అయినటువంటి ఆశ ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రతి విషయంలో ఎంత నిజాయితీగా ఉండేవాడండి ఇతను. ఆలోచన చేస్తే 15:8 ఒక మాట రాయబడింది, నేను చదువుతున్నాను చూడండి. 15:8 ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విన్నప్పుడు అతను ధైర్యం తెచ్చుకుని యోధా బెన్యామీను దేశమంతటి ఏఫ్రాయిములో మన్యములో తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపం ఎదుట నుండి యెహోవా బలిపీఠము మరలా కట్టించెను. అంటే దేవుడు మాట్లాడిన తర్వాత అతను నివసిస్తున్న పట్టణాల్లోనే కానీ అతను యుద్ధం చేసి పట్టుకున్న పట్టణాల్లో కానీ ఏమి తీసేశాడు ఆయన ఆలోచన చేస్తే హేయమైనటువంటి విగ్రహములన్నిటిని తీసివేశాడంట. దేవునికి వ్యతిరేకకరమైన విగ్రహములన్నిటినీ, హేయకరమైన విగ్రహములన్నిటిని కూడా ఏం చేశాడు తెలుసా? తీసివేసేసాడు. రాజైన తర్వాత, దేవుని యొక్క ప్రణాళిక ఉన్న తర్వాత, దేవుని చేతి ప్రకారం నడుస్తున్న తర్వాత, దేవుడు ఆయనతో చెప్పిన మాట ప్రకారము ఆసానబడినటువంటి రాజు ప్రారంభంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే మనం కూడా ఉండలేం. అసలు ఆయన ఉన్నటువంటి భక్తిలో పద్ధతిలో మనం అసలు ఉండలేం. కనుకనే ఆయన గెలిచినటువంటి ప్రాంతాలని లోపరుచుకుంటాడు కదా, ఆ ప్రాంతాల్లో హేయమైనటువంటి ప్రతిమలంట వాటిని తీసివేసేసాడు. తాను పరిపాలన చేస్తున్నట్టు యోధా దేశం అంతటి కూడా ఉన్న ప్రతిమలను కూడా తీసివేసేసాడు. ఒక్కడు కూడా ఉండటానికి వీళ్ళేది తీసేసేసి యెహోవా బలిపీఠాలను ఏం చేశాడంట? ఆయన కట్టించాడంట. ఇంత గొప్పగా దేవులో వాడబడుతున్నాడు. ఇంకా మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలంటే, తన తల్లి గురించి కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే 15:16 చూడండి. 15 అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట మీరు చదివి వినిపిస్తాను ఆ విషయాలు. మరియు తన తల్లి అయిన మాయక అసహ్యమైన ఇక దేవతా స్తంభం నిలిపినందున
ఆమె యొక్క పట్టణపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నం చేసి కీద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఆసానేమో దేవుళ్ళు ఎదుగుతున్నాడు. ఎలాగ ఎదుగుతున్నాడంట? ఆసానేమో దేవుళ్ళు ఎదుగుతున్నాడు, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, దేవుడు చెప్పిన ప్రతిదీ అనుసరిస్తున్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అనుసరిస్తున్నాడు. కానీ ఆయన తల్లి ఏం చేసింది తెలుసా? అసహ్యమైనటువంటి ఒక దేవతా స్తంభాన్ని కట్టించింది. ఇదే అంటారు, పిల్లలేమో ప్రార్థనకి వెళ్తుంటారు, ఏమండి పెద్దోళ్ళేమో వాళ్ళు చేయాల్సిన అసహ్య కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. కనుక ఈ విషయాలు గమనించాలి. చాలామంది చదువుకున్న విద్యార్థులు కాలేజీల్లో ఉండి కొన్ని సువార్త విని నిజంగా ఈయన గొప్పడని నమ్ముకుంటారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నాను, బైబిళ్ళు పుస్తకాలు ఇవన్నీ కూడా చూసి నువ్వు ఇంట్లో ఉండటానికి లేదు, పోరా బయటికి, లేదు దేవుడు విడిచిపెట్టు, లేదా ఇంట్లో వచ్చాను బయటకు పో అనేటువంటి కండిషన్లు చాలా చెబితే దేవుని కోసం బయటకు వచ్చి మంచి భక్తులైనటువంటి వారు చాలామంది స్త్రీ పురుషులు ఉన్నారన్నమాట. దేవుని కోసం బయటకు వచ్చారు, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి, కుటుంబాలను కూడా విడిచిపెట్టేసేసి. అలాగని ఇక్కడ కూడా జరిగిన విషయం ఏంటంటే, మాయక అనబడినటువంటి ఆశ యొక్క తల్లి పట్టణపు దేవి స్థానంలో ఉంది. అయితే కుమారుడేమో ఆ దేశంలో కానీ తాను గెలిచిన దేశాల్లో కానీ అసహ్యమైనటువంటి విగ్రహములన్నిటిని తీసివేస్తున్నాడు. ప్రతిమలన్నిటిని తీసివేసి అదే స్థానంలో యెహోవా బలిపీఠాలను కట్టిస్తున్నాడు. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు, దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని దేవుని మహిమపరుస్తూ ఉంటే తన తల్లి ఏం చేసిందంటే అసహ్యమైనటువంటి దేవతా స్తంభము నిలిపినందున ఆమె యొక్క పట్టణపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి, పట్టణపు దేవి అంట. తల్లికి ఎంత విలువ ఉంటుందో తెలుసా? ఆశగారి తల్లిరా, రాజుగారి తల్లి అంటే ఎంత ఘనంగా ఉంటుంది ఏమండి. అలాంటి ఘనమైనటువంటి స్థాయి నుంచి కిందకి నెట్టేసేసాడు. నువ్వు చీపురు పెట్టి ఓడటానికి కూడా బనికిరావు, లే వెళ్ళిపో అని చెప్పి తల్లిని నెట్టి అవుతుంది. ఎందుకంటే అసహ్యమైనటువంటి దేవతా స్తంభాన్ని నిలబెట్టింది. తర్వాత ఏం చేశారంటే దాన్ని తీసుకొని వెళ్ళి చిన్నాభిన్నములు చేసి కీద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చి వేసేసాడు. ఎంత సిన్సియారిటీగా ఉంటాడు చెప్పండి ఆయన. అర్థమైందా మీకేమన్నా? ఎంత సిన్సియారిటీగా ఉంటాడు, ఎంత గొప్పగా దేవుళ్ళు వాడబడి ఉంటాడు. తాను పట్టుకున్నటువంటిది, తాను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత బలమైన వాడు అని నమ్మకం కుదురుంటుంది ఆయనకి. కానీ ఇది ఎంతకాలం నిలబడిందండి, ఎంతకాలం నివసించాడని, ఎంతకాలం జీవించాడంటే అది కొంతకాలమే. ఎంతకాలం అంటే అది కొంతకాలమే. సుమారుగా 40 సంవత్సరంలో లైన్లో ఉన్నాడేమో, లేక ఒక 30 సంవత్సరంలో జీవించాడేమో. కానీ చివరి స్టేజీలోకి వచ్చేటప్పటికి తాను కూడా పడిపోయాడు. అందుకని సొలొమోను ఏమంటున్నాడు, మొదటగా నీవు ఆయన విసర్జిస్తే ఆయన నిన్ను త్రోసివేస్తాడు. దేవుని గణపరుస్తూ, దేవుడికి లోబడుతూ, దేవుని మాట ప్రకారం నడుస్తున్నంత కాలం ఆశకు తిరుగులేదు. ఎలాంటి బలహీనతలు లేవు, ఎలాంటి పరిస్థితి తారుమారు అవ్వలేదు. ఎక్కడికి పోయినా కూడా రాజుకు విజయమే కలిగింది. ఎప్పుడైతే దేవుడిని వెనక పెట్టాడో ఏముందిలే అనుకున్నాడో ఆటోమేటిక్గా తనకు సమస్య అనేటువంటిది ప్రారంభమైంది. 16 అధ్యాయంలో నేను చదివి వినిపిస్తాను. 16 అధ్యాయంలో 12 నుంచి 13 దాకా, 2వ దినవృత్తాంతం గ్రంథము 16 అధ్యాయము 12 నుంచి 13 దాకా. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఎక్కడ జరిగిందంటే ఇది 41 సంవత్సరం ఉన్నాడు బ్రతికి రాజుగా. అయినా మంచి యుద్ధాలు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. వెళ్ళినప్పుడల్లా విజయమే కలుగుతుంది. ఎక్కడ అపవిత్రమైనటువంటి ప్రతిమలు కనపడ్డా సరే ఉండటానికి వీళ్ళు లేపేస్తాయని చెప్పేసి ప్రతిమలను నరికి తీసి అవతల పడేసి ముక్కలు చేసేసాడు. అదే ప్లేస్లో యెహోవా బలిపీఠాలు కట్టి బలు అర్పిస్తూ దేవుడు సృష్టికర్త అయిన దేవుడే గొప్పవాడు అనే ప్రకటన చేశాడు. కానీ 39వ సంవత్సరంలో జరిగిన విషయం ఏమిటంటే, పాదంలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతను యెహోవా యొద్ద విచారణ చేయక అన్నాడు. అంటే ఏమైపోయింది? తన మనసు మారిపోయింది. దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి అంత బలముగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి భక్తిహీనత వచ్చింది. ఏదో లోపాలు జరిగినాయి, ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగినాయి,
దేవుళ్ళను తొలగిపోయాడు, దేవుని దగ్గర ఇష్టపడలేదు, దేవుడు అంటే కష్టమేసేసింది, దేవుని భక్తిలోనూ ఆత్మీయతలోనూ ఎదిగే విషయంలో నీరుగారిపోయాడు. చివరికి పాదంలో జబ్బు వచ్చిందంట. ఈ జబ్బు వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా దగ్గర విచారణ చేశాడుగా, విజయం కలిగింది. అలాగనే ఎంతో ప్రార్థన చేసేసి గొప్ప యుద్ధాలు చూసి అనేక పట్టణాలు పట్టుకున్న వ్యక్తి తనకు కలిగిన జబ్బును పోగొట్టుకోలేడా? ఏమండి, దేవుడు ఆ విధంగా కార్యం జరిగించలేడా? జరిగించగలడు. అయితే ఏమని రాయబడిందయ్యా మనం ఆలోచన చేస్తే, యెహోవా యొద్ద విచారణ చేయక అన్నాడు. అంటే దేవుని దగ్గర నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, నా పాదం ఎందుకు జబ్బు పుట్టింది, నాకు ఈ బలహీనత రావడానికి కారణం ఏంది, ఏ లోపాన్ని బట్టి, ఏ పాపాన్ని బట్టి, ఏ అపవిత్రతను బట్టి, ఏ విషయాన్ని బట్టి, ఎక్కడ నేను అనుసరించలేదు, ఎక్కడ నేను తొలగిపోయాను, ఏ విషయంలో నేను ఇబ్బంది పెట్టాను, ఎందుకు నీవు నన్ను విడిచిపెట్టిపోయావు? అదే కదా మన టాపిక్ అంతా కూడా. దేవుని నీవు విసర్జిస్తే ఆయన నిన్ను త్రోసివేస్తాడు. ఎక్కడ నిన్ను వెనకబెట్టానో చెప్పు ప్రభువా, నా పాదములు ఎందుకని జబ్బు నాకు తగ్గటం లేదు, యుద్ధానికి వెళ్తే విజయాన్ని ఇచ్చావే, అనేకమైన వాటిలో నాకు విజయాన్ని ఇచ్చావే, ఈ పాదముల జబ్బు ఎందుకని తగ్గట్లేదు, ఎక్కడ నీ మాట అతిక్రమించాని ఒక్క మాట దేవుని దగ్గర అడగటానికి మనస్సు లేదంట ఆయనకి. మరి ఈ రోజుల్లో మనం కూడా గమనించిన విషయాన్ని, ఏదన్నా ఒకటి జరిగిన రోజున మనం చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రభు దగ్గర కూర్చోవాలి. ప్రభు ఈ విషయం జరగటానికి గల కారణం ఏంటి, నాకు బలహీనతలు రావటానికి గల కారణం ఏంటి, నా కుటుంబం చిన్నాపిన అవటానికి గల కారణం ఏంటి, నువ్వు అడిగి పట్టుకో. దేవుడు మాట్లాడేవాడు, మాట్లాడనటువంటి దేవుడు కాదు. నేను పైసారి చెప్పాను మీకు, నేను లగడపాళ్ళ స్టోరీ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. మిరప మొక్కలు వేసిందంట 30కి అంటారు కదా, ఎకరం 30కి ఎకరం, పాత తక్కువ 1 ఎకరం అంటారు. అరెకరం బాగానే ఉంది, అరెకరం 25కి పోతుంది, మొత్తం ఎండిపోతుంది. మొక్కలు తెచ్చేస్తే మళ్ళీ ఎండిపోతుంది. ఎండిపోతుంటే నేను అప్పుడు ఏకాంతంగా వెళ్ళి కూర్చొని పొలంలో ప్రార్థన చేసేవాడిని. ఆ రకంగా చెప్పాలంటే, నేను పోయి కూర్చొని ప్రార్థన చేసిన దాన్ని కొంచెం అవతల పక్క దాన్ని గుజ్జర్లపూడి ప్రాంతం అంటారు. ఆ ప్రాంతంలో చేతబడులు చేస్తారంట, మనకు తెలియదు. పాపం ఒక సహోదరి వరి చేలో కలుపు తీస్తుంది. కలుపు తీస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం పెద్దగా ఒకసారి ఆవులెత్తలు వస్తే, ఒకసారేమో గద్దిస్తూ ఉంటుంది ఏదైనా కనపడినప్పుడు. ఇలాంటి నా పనిలో నేనున్నా, నాకు తెలియదు, ఒక యాప చెట్టు కనపడితే పక్కన గని మీద కూర్చొని నేను చేస్తున్నాను. సరే, ఒక అమ్మాయి ఆ కలుపు తీస్తుంది, తేపకు ఒకసారి లెగి చూస్తుంది, నాకు కంటపడుతుంది. సర్లే అనుకున్నా మన ప్రార్థన మనం చేస్తాం. కాసేపు తర్వాత చూస్తే ఆ అమ్మాయి లేదు. లేచి అంతా పార చూశాను, ఏంది అమ్మాయి ఇప్పుడు దాకా ఉంది, ఇడిపోయింది, అయినా మనకెందుకు ఇడిపోతుంది అనుకున్నాం, అయిపోయింది. తెల్లారి జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళి మన చేను దగ్గర ఎవడు చేతపడి చేస్తాడని చెప్పారంట. భయపడిపోయింది. అప్పుడు చెప్పారంట ఆయన పాస్టర్ గారమ్మ పలానాసాడు చర్చి, ఆయన రోజు వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, వాళ్ళ దానివల్ల అలాంటి ఆయన కాదు, నీ పని నువ్వు చేసుకుంటా. అప్పటి నుంచి ఆమె పని చేసుకుంటా ఉండేది. అదే గట్టు మీదకి ఒక ఆమె వెళ్తూ, పాస్టర్ గారు నేను మీతో కాస్త మాట్లాడాలండి అని అడిగిందాము. ఇప్పుడు ప్రార్థన టైం కదమ్మా, సాయంత్రం పూట 5ంటికి నేను ఇంటికి వెళ్తాను, అప్పుడు వస్తే నేను మాట్లాడతానని చెప్పాను. సరే వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటమ్మా నీ సమస్య అంటే, నేను గడిచినటువంటి ఒక 2 నెలల బట్టి చూస్తున్నానండి, మిరప మొక్కలు నాటాము, ఒక అరెకరం బాగుంటుంది, ఒక 25 నెల ఎండిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేసి నీళ్ళు చల్లుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ అది మట్టికి ఎండిపోతూనే ఉందండి అని చెప్పేసింది. అయితే సరే ఈ విధంగా ప్రార్థన చేయమ్మా, నీ తప్పులు ఒప్పుకో, నీ తప్పులేమో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీవు ఇంట్లో తలుపులు వేసుకొని ప్రభుతో గోడ తట్టు తిరిగి నీ తప్పులన్నీ ఒప్పుకొని, ప్రభువా ఎందుకు ఆ మొక్కలు ఎండిపోతాయి నేను అడుగు, నువ్వు ప్రభుని ఖచ్చితంగా చూపిస్తారు, నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. సరే వెళ్ళిపోయింది. ఆ రాత్రి తన తప్పులన్నీ కూడా తను ఒప్పుకొని, ప్రభువా మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయి ప్రభువా అని చెప్పేసేసి అడిగిందంట. అడిగితే ఆమెకంట ఒక ఉంగరాలు చెయ్యి ఒకటి డబ్బులు ఇస్తున్నట్టు కట్ట కనబడుతుంది చేతికి, 500 రూపాయల కాగితకాలో లేకపోతే 100 రూపాయల కాగిత కట్ట ఇలా ఇస్తున్నట్టుగా మణికట్టుబట్టిగా ఉంగరాలు చేయంటది. అలా కనపడింది. సరేనండి ఇలాగ వచ్చిందండి అని చెప్పేసి అడిగి చెప్పింది. తర్వాత సరేలే కానీ ఆ 25 నెలకు సంబంధించిన మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాను నేను. అడిగితే ఆమె ఏమందంటే, ఇటు సంగతి అండి మనం ఓట్లేసాం కదా,
ఒట్టుగూడ శివయ్య గారికి ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఆయన దగ్గర అదార్టీ వెదార్టీ బెదిరించి ఆ 25 నెలలకు మొక్కలు తెచ్చానండి అని చెప్పేసి అంది. మరి ఓట్లు డబ్బులు తీసుకున్నానని చెప్పింది. తీసుకుంది కూడా కాకుండా ఆ మొక్కల కోసం అదరించి బెదరించి నేను తెచ్చుకొని వేసానండి అని చెప్పింది. ఎన్నిసార్లు తెచ్చేసావంటే 2 సార్లు తెచ్చేసానంది. సరే అయితే ఏం చేస్తావంటే 2 సార్లు 25 నెలల్లో ఈ మొక్కల ఖరీదు ఎంత ఇద్దు, అర్థమైందా? 2 సార్లు తెచ్చిన మొక్కల ఖరీదు ఎంత ఇది ఇలువ కట్టి నీ దగ్గర డబ్బులుంటే తీసుకెళ్ళి ఇవ్వు, లేదనుకో వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడి ఇలాగ తీసుకెళ్ళానని చెప్పి తప్పైందని చెప్పేసేసి కొంత డబ్బులు కట్టి మొక్కలు తెచ్చుకుని నాటు అక్కడ, అప్పుడు ప్రార్థన చెయ్యి, అప్పుడు చూద్దాము అని చెప్పేసి అన్నాను. ఏమేం చేసిందంటే ఇది ఎట్టో తప్పని బయలుపడుతుంది కదా, అసలు ఎందుకంటే డబ్బులు లేవంట ఆమె దగ్గర. ఆమెకున్నటువంటి బంగారు పొంగరం ఉంటే వేరే వాళ్ళ దగ్గర తనఖా పెట్టి కొంత డబ్బు తీసుకొని వెళ్ళిపోయి ఆయనతోటి మాట్లాడాయా, ఓట్లు వేయించుకొని డబ్బులు తీసుకున్నాం, మీ దగ్గర ఓట్లు డబ్బులు తీసుకున్నాను కదా, అదిగాక మొక్కలు కూడా డబ్బులు తెచ్చుకొని ఇట్లా చేశాను 2 సార్లు, నా తప్పైంది క్షమించని చెప్పి ఆ మొక్కల విలువ డబ్బులు కట్టేసేసింది. మళ్ళీ ఆ 25 నెలలకు సంబంధించిన మొక్కలకు కూడా డబ్బులు ఇచ్చేసేసి ఆ మొక్కలు తెచ్చుకొని నాటి వచ్చి చెప్పింది, ఇట్లా నాటానని అంది. ఈ రాత్రి ప్రార్థన చేయకు అన్నాను. చేసింది. చేస్తే ఆమెకు వచ్చిన దర్శనం ఏంటో తెలుసా? ఈ నెల రోజుల క్రితం వేసిన మొక్కలతో పాటు నెల వెనకమాల వేసిన మొక్కలు అంటే సరి సమానంగా కనబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెల్లారి పరుగున బ్రష్ కూడా చేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అంటే రాత్రి నాకు అలా వచ్చిందయ్యా అన్నప్పుడు, దేవుడిచ్చింది ఎప్పుడు కూడా నిరర్ధకరం కాదు, అక్షరాలుగా నెరవేర్పు జరిగిద్ది. నువ్వు ప్రార్థన చేయి, ఈ మొక్కలు ఆ మొక్కలతో అప్పుడు కలవకపోతే నన్ను వచ్చి అడగమన్నాను. తర్వాత సంవత్సరం చివరి చూస్తే సమృద్ధిగా పంట పండిందయ్యా, దేవునికి స్తోత్రం అని చెప్పింది. హల్లెలూయా. ఆమె ఒక్కడికి సముద్రం చర్చికి వెళ్ళింది. ఎక్కడికంట? శనివారం జరుపుతారనమాట ఆ సంఘం, ఆదివారం జరపరు వాళ్ళు. అయినా మన సంఘంతో కాదు, పేషెంట్ వచ్చారు, డాక్టర్ వైద్యం చేపించి పంపించటమే, అలాగే సేవకుల దగ్గరకు వచ్చారు కనుక నేను సలహా చెప్పి పంపించటమే. మనం అవిధేయత దాచిపెట్టుకొని నా పంట పండాలి, బస్తాలు నింపుకోవాలి, కింటాలు అంటే ఆడ నుంచి వస్తుంది చెప్పండి? తాను అవిధేయత, తాను చేసిన లోపము పంట ఆగిపోయింది అక్కడ. ఇలాగ మన జీవితాల్లో ఎన్ని ఉంటాయో కూర్చొని అడుగు ప్రభుని. పంట విషయం అయితే పంట గురించి పెట్టు, కుటుంబం విషయం కుటుంబం గురించి పెట్టు, నీ ఆస్తుల గురించి ఆస్తుల గురించి పెట్టు. ఏదైనా సబ్జెక్ట్ లెక్క తేలేదాకా దాని గురించే పెట్టాలి. మళ్ళీ మధ్యలో ఆపకూడదు, దాన్ని కొనసాగింపజేయాలి. దాన్ని దేవుడు కరెక్ట్గా ఇస్తాడు. అలాగనే పాదాల జబ్బు పుట్టినప్పుడు ఆశ దేవుడిని అడగాలేదా? ప్రభా నాకు పాదంలో జబ్బు ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది అడగాలి కదా. కానీ దేవుని దగ్గర విచారణ చేసే మనసే ఆయనకి లేదు, తొలగిపోయాడంట. అంటాడు బాధపడిన దాని విషయంలో అతను యెహోవా విచారణ చేయక వైద్యులను పట్టుకుని డాక్టర్లను సంప్రదించాడంట. తర్వాత అంటాడు ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి 41వ సంవత్సరం మృత్యు నొందగా రాశాడు, చెప్పాడు. 41వ సంవత్సరమున 1 సంవత్సరం అంతా 2 సంవత్సరాలతో బాధపడ్డాడు. పొరుగుడు పుండ్లకు పాదంలో పుట్టింది. దేవుని దగ్గర అడిగితే బ్రతికేవాడు వాడేమో, కానీ అడగలేదు. సంవత్సరం బాధను అనుభవించి చచ్చిపోయాడు ఆయన. కనుకనే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని బిడ్డలైనటువంటి వారము ఏదో ఒక లోపాన్ని బట్టి మనకు సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు ఈ సమస్య రావటానికి గల కారణం ఏంటని ప్రభువుని అడగాలి. ప్రభువుని అడగని కాడికి దేవుణ్ణి నమ్ముకొని దేనికి? ఊరక పాస్టర్ గారు ఎత్తిమి చేపెట్టి దువ్విదుడికి ప్రార్థన చేస్తాడన్న. పాస్టర్ గారు ప్రార్థన చేసినా మన దగ్గర అవిధేయతలుంటే కార్యం జరగదు. ఇది పక్కా రూల్ అన్నమాట. ఇది మనం పర్ఫెక్ట్గా ఉంటే ఏం బాధపడబాక, దేవుడు చూసుకుంటాడులే, భయపడబాకంటే మాటే చాలు, ఆటోమేటిక్గా అద్భుతం జరిగింది. మన దగ్గర ఇంత పెట్టుకొని బాధ సమస్యలన్నీ పెట్టుకొని దేవునికి వ్యతిరేకకరమైన విషయాలన్నీ పెట్టుకొని కార్యం చెయ్యటం నోరు నొప్పే కానీ ఏముండదు. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాల గురించి చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఆశా విషయంలోకి వచ్చేటప్పటికి దేవుని దగ్గర ఎంతో విచారణ చేశాడు, కానీ ఎంతో దేవునికి అనుకూలంగా ఉండాల్సిన ఉన్నాడు, కానీ చివరి స్టేజ్లోకి వచ్చేటప్పుడు దేవుని విడిచిపెట్టాడు. మధ్యాంతరం బలహీనుడైపోయింది. దేవుని దగ్గర విచారణ చేసే మనసు లేక బలహీనతతోటే మరణించాడు. కనుక నీవు నేను మనం ఇంత ప్రార్థనలు చేసి ఇంత గొప్పగా దేవునిలో వాడబడి ఇంత స్ట్రాంగ్గా నిర్జీతిగా ఉండి చివరిగా భక్తిహీనుల వల్ల చనిపోవటం న్యాయమా? తల్లిని కూడా ఏం చేశాడు? నువ్వు పట్టణపు దేవిగా ఉంటారు గిల్లి పో అని చెప్పి ఆమె నిలబెట్టిన ప్రతిభను చిన్నాభినం చేసి కాల్చవతలు పడేసేసాడు.
ఆయన గెలిచినటువంటి పట్టణాలు ఎక్కడ కూడా అపవిత్రమైన ప్రతిమ లేకుండా చేశాడు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు ప్రారంభం. మనం కూడా స్ట్రాంగ్గానే ఉంటాం. ప్రారంభ దినాల్లో మన భక్తిలోకి బాప్తిస్తాలు రక్షణ ఆత్మీయతలో ఉన్నప్పుడు మామూలు స్ట్రాంగ్ కాదు, ఉక్కు అంటాం. మనం కొన్నాళ్ళు పోతే ఉక్కు ఉండదు, ఏముండదు. భక్తి అలా నీరు గారిపోతుంది. అలా ఉండకూడదు.